హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఈ వ్యక్తి వీడి సైకో. ఈ సైకో ఒకే రోజు 6 ప్రాణాలు తీశాడు. ఈ ఘటన జరగడానికి కారణం నిర్లక్ష్యం అనే మాట వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? 6 మంది ప్రాణాలు తీయడానికి కారణం ఏంటి? మరి ఈ సైకోను పట్టుకుంటే 2 లక్షల రివార్డు కూడా ప్రకటిస్తామని చెప్పి ఎందుకు చెప్పారు? దానికి సంబంధించిన వివరాలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. చూడండి ఎంత దారుణమో. కొన్ని సెక్షన్లు పెట్టినప్పుడు కొన్ని కేసులు అరెస్ట్ అయినప్పుడు వాటికి స్టేషన్ బెయిల్స్ అనేటువంటి రావు. సో ఇప్పుడు అదే ఈ కొంప ముంచిందనేటువంటిది ఇక్కడ. ఏ రకంగా అంటే, ముందు దైవలగూడ గ్రామానికి చెందినటువంటి పార్వతి రాజ్ కుమార్, ఈ వ్యక్తి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. అయితే వీడు ఏం చేశాడంటే, ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆమెను ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఆ బాలిక తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మరి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ముందే సీరియస్గా వారిపైన యాక్షన్ తీసుకొని ఉంటే కనుక ఇలాంటి నేరాలు ఘోరాలు జరగవు. ఏమవుతుందంటే, ఆ వ్యక్తి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. అరెస్ట్ అయిన వారే కాకుండా వేరే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ఎక్కడ కూడా జరగట్లేదు, అవగాహన కల్పించడం లేదు. అయితే ఈ కేసు పెట్టిన తర్వాత మే 16వ తారీఖున అరెస్ట్ చేశారు ఈ వ్యక్తిని. నిన్న శుక్రవారం రోజున బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే మరి స్టేషన్లోనే ఏం డిసైడ్ అయి ఉన్నాడో తెలియదు. ఒక కార్ని అద్దెకు తీసుకున్నాడు. ఆ కారు ఎవరనేది ఇంకా తెలియలేదు. ఆ కార్ని అద్దెకు తీసుకొని సరాసరి కేసు పెట్టినటువంటి బాధితురాలు ఇంటికి రాత్రి 11 గంటలకు వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి ఆ బాధితురాలు తల్లిని, నానమ్మని, ఇంకా మాటలు చెప్పలేం అంత కిరాతకంగా వాళ్ళ ప్రాణాలు తీశాడు. తీసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని ఊరి చివరి శివారులో ఒక చెరువు దగ్గర అక్కడ ఆ అమ్మాయి మీద దారుణానికి ఒడిగట్టి ఆమె ప్రాణం కూడా తీశాడు. ఆ తర్వాత కారులో మళ్ళీ, ఇదంతా శుక్రవారం జరిగింది, బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కారులో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మరి ఏం పోయే కాలం వచ్చిందో ఏమో, మరి వీళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళని కూడా అదే ఇంటికి పోయి శనివారం రోజున వీళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తాడు, భార్యది పిల్లలది. ఇది అయిన తర్వాత వీళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేసి 6 మందిని నేను ఇట్లా చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. చెప్పి కారు తీసుకొని నందిగామ దగ్గర కారు పెట్టేసి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్తున్నట్టుగా ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉన్నాయో పోలీసులు వాళ్ళ దర్యాప్తులో విచారణ చేపట్టారో అందులో తేలింది ఇవన్నీ కూడా. సో మరి ఎటు వెళ్ళాడో తెలియదు. అయితే ఈ ఘటనకు సంబంధించి షాబాద్ గ్రామస్తులు రోడ్ ఎక్కడం, పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం, మరి వాడిని మా చేతికి ఇవ్వండి, వాడు ఉంటే కనుక మా చేతికి ఇవ్వండి, వాడు అంతా చూస్తామని చెప్పి, అంటే ఎంత కోపంతో ఉన్నారు. ఎందుకంటే వాడంత దారుణం చేశాడు. వాడు ఒక అమ్మాయి ఇష్టం లేకపోతే ఇంత దారుణం చేస్తారా? కేసు పెడితే బయటకు వచ్చిన తర్వాత ఇంత దారుణం చేస్తారా? సో ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి సైకులు ఇలాంటి పనులు చేయడం వల్ల భవిష్యత్తులో ఏదైనా జరిగితే కూడా పాపం ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేక లోపటప్పుడు కుమిలిపోయి చనిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకో విచిత్రం ఏంటో తెలుసా దీంట్లో, ఈ వ్యక్తి ఆ బాలికకు సంబంధించి గతంలోనే భయపెట్టించాడంట. మీ నాన్నని ఎలాగైతే లేపేస్తానో నిన్ను కూడా, మిమ్మల్ని కూడా అలా లేపేస్తానని చెప్పాడంట. మరి దీనికి సంబంధించి మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఏం జరిగిందనే విచారణ చేయాలి కదా. ఆ విచారణ ఎక్కడ చేయలేదు, నిర్లక్ష్యం చేశారు. అప్పుడే కనుక సీరియస్గా తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ దారుణం జరిగి ఉండేది కాదు. అండ్ ఇంకొకటి, ఈ పోక్సో చట్టం అనేటువంటిది ఇతర కేసుల్లో ఈ వ్యక్తి తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే, వేరే కేసుల్లోనేమో పోలీసులు ఏమంటారో వాళ్ళు విచారించి ఇది జరిగిందని సమాచారం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ కోర్టులో నడుస్తుంది. కానీ దీంట్లో పోలీసులు సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా కోర్టు భావిస్తుంది. పోక్సో చట్టం దీంట్లో కేసు పెడితే పోలీసులు అంటే తప్పు చేశాడనే కిందే భావిస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించి పరీక్షలు చేయడము, వాళ్ళు ఎవరైతే బాధితులు అవన్నీ ఆ తర్వాత జరుగుతుంది. అప్పటి వరకు మాత్రం బయటికి పంపరు. మరి 7 ఏళ్ళు శిక్ష పడేటువంటి దీంట్లో స్టేషన్ బెయిల్ ఎలా వచ్చిందనేటువంటిది ఇక్కడ. ఇప్పుడు బండి భగీరథకి సంబంధించిన ఎపిసోడ్లో నిన్ననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి వాటికి సంబంధించి ఎందుకు అంత ప్రేమ ఆ వ్యక్తి మీద, 7 ఏళ్ళు శిక్ష పడేటువంటి వాటిలో బెయిల్ ఇస్తుంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ప్రభుత్వం తరఫున మీరు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తినారు. వాటికి ఆన్సర్ లేదు. ఆ మాట మాట్లాడిన 24 గంటలు కాకముందే ఈ ఘటన. మరి ఎందుకని స్టేషన్ బెయిల్ ఇచ్చారనేది అర్థం కాదు. సో కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ మీద మరి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని సస్పెండ్ కూడా చేశారు. తర్వాత తేలుతుంది అసలు ఎందుకు బెయిల్ ఇచ్చారు ఏంటి అనేది తేలుతుంది. గ్రామస్తులు కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే దాంట్లో ఎందుకని బయటకు వదిలేరు ఆ వ్యక్తిని? వదలకుండా ఉంటే ఈ ఘటన జరిగేది కాదు కదా.
మీరు చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగిందని చెప్పి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తా ఉంది. ఇది ప్రభుత్వం చేసినటువంటిదే అని. మరి పోలీసు అధికారులు చెప్తున్నట్టు ఈ వ్యక్తి నిజంగానే ఆ నందిగామ దగ్గర కారు పెట్టి రైల్లో ఎక్కి ఎక్కడైనా వెళ్ళిపోయినాడా, లేకపోతే ఏదైనా జరిగిందా, లేకపోతే అదుపులోకి తీసుకున్నారా, పబ్లిక్ తెలిస్తే మరి దాడులు చేస్తారని ఆపారనేది పూర్తిగా అయితే తెలియదు. పూర్తి సమాచారాన్ని ఖచ్చితంగా అందిస్తామని చెప్పి పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. బతికి ఉంటే కనుక ఖచ్చితంగా ఇక ఊహించినటువంటి శిక్ష పడుతుంది ఈ వ్యక్తికి. సో ఈ ఘటన జరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అనేది అయితే చర్చ నడుస్తూ ఉందో దానితో మీరు ఏకీభవిస్తున్నారా లేదా మీ అభిప్రాయం వేరేమైనా ఉందా? దానికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.